హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా చంద్ర. ఈరోజు నేను మల్టీగ్రెయిన్ చపాతీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉంటాయి. ఇది ఎలా చేయాలో నేను డీటెయిల్గా చూపిస్తాను. అలాగే పిండి ఎలా తడుపుకోవాలి, చపాతీ ఎలా చేయాలి, అలాగే చపాతీని ఎలా కాల్చుకోవాలి, మంచిగా పొంగాలంటే ఏమేం టిప్స్ కావాలో అన్నీ చూపిస్తాను. ఇప్పుడు దీనికోసము ఒక 2 కేజీల గోధుమలు తీసుకోవాలి. ఇక్కడ కేజీ గోధుమలకైతే నేను చూపించిన వాటిలల్లో అన్ని హాఫ్ తీసుకోండి. ఇక్కడ నేను 2 కేజీస్ గోధుమలకి 1/2 కేజీ రాగులు తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఒక 1/2 కేజీ సజ్జలు, ఇవి కూడా మంచిగా నీట్గా చేసి పెట్టుకోండి. అలాగే ఇంకా ఒక 1/2 కేజీ పచ్చజొన్నలు. ఈ జొన్నలల్లో 2 రకాలు ఉంటాయి, వైట్ ఉంటాయి, పచ్చవి ఉంటాయి. కానీ పచ్చజొన్నలనే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. షుగర్ పేషెంట్లకైతే పచ్చజొన్నలు అయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, ఇవి నేను ఒక 1/2 కిలో తీసుకున్నాను. అలాగే సోయాబీన్స్, ఇవి కూడా 1/2 కిలో. ఈ సోయాబీన్స్ పడని వాళ్ళు ఉంటే శనగలు తీసుకోవాలండి. అది పొట్టు శనగలు ఉంటాయి కదా, ఆ శనగలు తీసుకోవాలి వీటి ప్లేస్లో. ఇప్పుడు ఈ 2 కేజీస్ గోధుమల్లో ఈ 1/2 కేజీ జొన్నలు, 1/2 కేజీ సజ్జలు, అలాగే 1/2 కేజీ రాగులు, ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఫస్ట్ ఇవన్నీ మంచిగా కలపాలి. కలిపిన తర్వాత ఇవి ఫస్ట్ మిక్సీకి వేయాలి. అదే అండి, పిండి గిన్నెకి ఇవి పట్టాలి. తర్వాత అవిసె గింజలును సోయాబీన్స్ ఉన్నాయి కదా, అవన్నీ పిండి అయిన తర్వాత ఇవి కూడా వేసేసి మెత్తగా పిండి పట్టించాలి. ఇది కలిపి ఒకటేసారి పిండి పట్టిస్తే కొంచెం బరకగా రావచ్చు, అందుకే ఇలా చేస్తాను నేను. చూడండి, ఇలా మొత్తం కలపాలి, పైకి కిందికి పిండి మొత్తం కలిసేలా. చూడండి ఎంత మెత్తగా, ఎంత బాగా వచ్చిందో పిండి. ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ పిండి తీసుకొనేసి కలుపుతున్నాను. ఇక్కడ పెనం కూడా వేడి చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి కలపాలండి. ఇది నానాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇక్కడ నేను చల్లని వాటరే వాడుతున్నాను. మనం రెగ్యులర్గా తడుపుకునే గోధుమ పిండి ఎలా తడుపుకుంటామో అలాగే కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మెత్తగా తడుపుకోవాలి. ఇలా బాగా కొంచెం నలపాలి. ఇక్కడ నాకు ఈ పిండికి 3 చపాతీలు అయ్యేంత వచ్చాయి. సో ఇక్కడ 3 ముద్దలు చేస్తాను. ఇలా నుంచి ఫస్ట్ తీసుకొనేసి ఇక్కడ పొడి పిండి కూడా మల్టీగ్రెయిన్ పిండియే, అందులో అద్దుకునేసి చపాతీ ఒత్తుకోవాలి. ఇలా చపాతీ మనం చేసుకునే రెగ్యులర్ చపాతీలానే చేసేయాలి. ఇక్కడ ఏంటంటే చపాతీ మొత్తం అయినాక లాస్ట్కి టాప్ టు బాటము ఒకసారి ప్రెస్ చేయాలి, మళ్ళీ లెఫ్ట్ టు రైట్ ఒకసారి ప్రెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల చపాతీ మొత్తం ఈక్వల్గా ఉంటుంది, దానివల్ల చపాతీ మొత్తం పొంగుతుంది. ఇప్పుడు పెనం వేడైన తర్వాత ఈ చపాతీ వేయాలి. వేసిన తర్వాత ఇలా కొంచెం తిప్పుతూ ఉండాలి. కింద కొంచెం వేడైన తర్వాత ఉల్టా వేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ కూడా హై నుంచి మీడియం పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ ఇలా పొంగుతూ ఉంటుంది కదా, పొంగుతున్నప్పుడు మళ్ళీ ఉల్టా వేసుకోవాలి. ఉల్టా వేసుకొని స్టవ్ కూడా సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక క్లాత్ తీసుకోవాలి. క్లాత్ తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ తిప్పుతూ ఉండాలి. ఈ క్లాత్ అనేది కొంచెం మందంది తీసుకోవాలి, మరి పల్సర్ తీసుకుంటే మన చేయి కాలుతుంది. ఇలా పొంగుతున్న దగ్గర ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తూ ఉండాలి. అంతేనండి, మొత్తం పొంగుతుంది. ఇలానే అన్ని చపాతీలు చేసుకోవాలి. ఈజీ రెసిపీ అండి, అందరూ ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.